ఎవరి ధర్మారెడ్డి పేరులోనే ధర్మం ఉంది. ఎవరికైనా దైవం అంటే భయం, భక్తి ఉంటాయి. దేశంలోనే భక్తులంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం చేసుకోవాలన్న సంకల్పం ఉండవచ్చు, కానీ ఆ అవకాశం అందరికీ సాధ్యం కాకపోవచ్చన్నదే నగ్న సత్యం. నాడు భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు కూడా ఈ తిరుమల దేవస్థానాన్ని ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా, గుడి యొక్క ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకోకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమ భక్తి ప్రవక్తలు చాటుకున్నారు. కానీ ఆ బ్రిటిష్ పాలకులు పక్కా క్రిస్టియానికి చెందినవారు. అలాంటి వారే ఆ దేవునికి సేవకు తప్పించారు. ఇక ముస్లిం పాలకులు కూడా మన దేశాన్ని పరిపాలించారు. పలు దేవాలయాలను ధ్వంసం చేసిన చరిత్ర కూడా ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి చేయకుండా కాపాడిన ఘనత ఆ ముస్లిం పాలకులకు దక్కింది. కానీ ఒక హిందువై ఉండి తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను పక్కదారి పట్టించారంటే ఈ గనున్ని ఎలాంటి సేవ చేయాలో ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తాడు. ఉన్నతాధికారిగా ఒక తెలుగువాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పలు హోదాలలో అనగా జేఈఓ, ఈఓగా దాదాపు 9 సంవత్సరాలు అక్కడ పనిచేశారంటే అదే ధర్మారెడ్డి సత్తా. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఎంతో నిజాయితీ ఉన్న వ్యక్తి ఉన్నప్పటికీ ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన దాఖలాలు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఎంతో నిజాయితీగా ఉన్నప్పటికీ ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన దాఖలాలు తిరుమల చరిత్రలోనే లేదు. తిరుమలలోని 7 కొండలను 3 కొండలుగా మార్చాలన్న నిర్ణయమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణమని వెంకన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి తరుణంలో ఐఏఎస్, ఐపీఎస్ కానప్పటికీ డిఫెన్స్ ఎస్టేట్ అధికారి అయిన ధర్మారెడ్డిని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలకు తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ అధికారిగా ఈ ధర్మారెడ్డి పనిచేసిన రోజుల్లో విస్తృతంగా రాజకీయ నేతలతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో పరిచయాలు మెండుగా ఉన్నాయన్న వైఎస్ఆర్ దృష్టిలో పడ్డారు. ఢిల్లీలో ఎలాంటి పనైనా వైఎస్ఆర్ చెబితే నిమిషంలో వాటిని చేయించగల నేర్పరి ధర్మారెడ్డి. ఆ నేత లేక అధికారిని వస్తు రూపేణా లేక ధన రూపేణా ఎలా మార్చుకోవాలో తెలిసిన సత్తా ధర్మారెడ్డి సొత్తు. 2015లో వైఎస్ఆర్ ధర్మారెడ్డిని తిరుమలలో జేఈగా నియమించారు. అది కూడా ఢిల్లీ నుండి ఆంధ్ర కేడర్కు డిప్రెషన్పై తెచ్చారు. నాటి నుండి ధర్మారెడ్డి తన మాతృశాఖకు వెళ్లాలన్న ఆలోచన కలగలేదు. అక్కడే జేఈఓగా, ఈఓగా పలు అవతారాలెత్తి వెంకన్న సాక్షిగా ఆ దైవానికి 3 నామాలు పెట్టారు. జగనన్నకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్షణాల్లో తెలుసుకొని ఆ శాఖ అధికారికి నయానో భయానో నచ్చజెప్పి జగన్కు ఇబ్బందులు కలగకుండా చూసే ధైర్యం ధర్మారెడ్డికి తప్ప మరెవరికీ లేదు. 2019లో ఈఓగా ఉన్నారు. కేంద్రం నుండి 3 సార్లు డిప్యుటేషన్ పొడిగించుకుని కలేజా ఉన్నది ధర్మారెడ్డి ఒక్కడికే ఉంది. టైం బాండ్ అన్నది ధర్మారెడ్డికి వర్తించదు. ఇదిలా ఉంటే ఒక్కసారి ఈయన చరిత్ర పరిశీలిద్దాం. ధర్మారెడ్డి సొంత ఊరు పార్మంచర్ల జూపాడు బంగ్లా మండలం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. నాటి ఉమ్మడి జిల్లా ఆయన కర్నూలు, నేటి నంద్యాల జిల్లా వాసి. 1992లో డిఫెన్స్లో ఎస్టేట్ అధికారిగా ఉన్న ఈయన డిఫెన్స్లో పలు పదవులు పొందారు. ఈయనపై ఢిల్లీ కంటోన్మెంట్ అధికారిగా పనిచేస్తున్నప్పటికీ పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు మెండుగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు వీరిపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయని భక్తుల ఆరోపణ. ఎక్కడైనా ఎలాంటి పైరవీలు చేయడంలో ఈయనను మించిన వ్యక్తి వెతికితే దొరకడం లేదన్నదే జగనన్న నమ్మకం. ఎక్కడైనా ఎలాంటి పైరవీలు చేయడంలో ఈయనను మించిన వ్యక్తి వెతికినా దొరకడం లేదన్నదే జగనన్న నమ్మకం. కోట్లాది మంది వెంకన్న భక్తుల ఆరాధ్య కేంద్రమైన తిరుమల దేవస్థాన జేఈఓగా కావచ్చు, ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిలో వెంకన్నపై ఎలాంటి భక్తి భావాలు లేవు. ఆయనకు జగనన్న దేవుడు, జగనన్న మాటే వేదం. ఈయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్త మండల బోర్డు మీటింగ్లో ఎవరైనా సభ్యులు విమర్శిస్తే
వారి గతి అంతే. వారు వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పటికీ ధర్మారెడ్డి నీపై కోపంతో ఉన్నారు. నీకు ధర్మకర్త మండలి సభ్యులుగా వద్దు, నీకు వేరే ఏదైనా పదవి కేటాయిస్తానని జగన్ హామీ ఇచ్చారంటే ధర్మారెడ్డి ఎంతో పవర్ఫుల్లో మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. జగన్ రెడ్డికి గత రోజుల్లో అమిత్ షాతో అపాయింట్మెంట్ దొరకలేదు కానీ క్షణాల్లో ధర్మారెడ్డి ఇప్పించారంటే ఈయన లైజనింగ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఎంతో కీలకమైన జేఈఓ, ఈఓ స్థానాలలో పనిచేసిన వారికి బాధ్యతలు మెండుగా ఉంటాయి. కానీ ఈ ధర్మారెడ్డి భక్తులు ఎంతో పవిత్రంగా అందజేసిన కానుకలు రికార్డులోకి రాకుండా దారి మళ్లించడంలో దిట్ట అని వెంకన్న భక్తులు ఘంటాపథంగా చెబుతున్నారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్లు ఏర్పాటు చేసిన భక్తుల అవసరాలు తీర్చే పథకాలను ఈయన రద్దు చేశారు. భక్తునికి భగవంతునికి మధ్య అగాధం పెంచి రాజకీయ నేతలకు, వ్యాపారస్తులకు, డబ్బున్న వారికి స్వామివారి దర్శనం ప్రీతి మాత్రం చేయగలగడంలో సఫలీకృతులయ్యారని భక్తులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆనాటి ఆభరణాలు భద్రంగా ఉన్నాయో లేక వాటిని కూడా మాయం చేస్తారన్న మీమాంసంలో భక్తులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలపై న్యాయమూర్తి చేయగానే ఐఏఎస్తో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వెంకన్న భక్తుల అభిప్రాయం. తిరుమల చరిత్రలోనే ఒకేసారి 1500 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన ఘనత ధర్మారెడ్డికే దక్కుతుంది. అది కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకుకి ఇచ్చారు. ఈయన 2024 జూన్ 3న పదవి విరమణ చేయబోతున్నారు. ఈయన పదవి విరమణ సెలవుల్లో చేస్తారా లేక తిరుమల ఈవోగా చేస్తారా అన్నదే సందేహంగా మిగిలింది. ఎంతో ప్రముఖ ల్యాబిస్టుగా పేరు ఉన్న ధర్మారెడ్డి తనపై జరిగే విచారణకు అడ్డుకట్ట వేయించగలరా లేక విచారణలో చిక్కి జైలుకి పోతారా అన్నది ఆ తిరుమల వెంకన్న సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఏడుకొండల స్వామియే చంద్రన్న మదిలో నిలిచి స్వామియే చంద్రన్న రూపేణ విచారణకు ఆదేశాలు జారీ చేసి తన సొమ్మును తాను తెప్పించుకుంటాడు అన్నదే భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఏదేమైనా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.